హలో గైస్, మన ట్రావెల్ సిరీస్ లో ఇదైతే పార్ట్ 3. సో తిరుపతి ఎవరు వచ్చినా సరే ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఫోటో తీసుకుంటారు. మరి మనమైతే వదులుతాం. సో మనం కూడా సరదాగా 3-4 క్లిప్స్ అయితే తీసుకున్నాం. సో మెయిన్ మ్యాటర్ లోకి వస్తే మా దర్శనం ఎలా జరిగిందంటే మేము ఎస్టిమేషన్ వేసుకున్న టైం 24 hours అయితే వేసుకున్నాం. సో ఈ రోజు మార్నింగ్ వెళ్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ కన్నా అయిపోద్ది అనుకున్నాం. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే 48 hours అని చెప్పి అక్కడ వెయిటింగ్ కాల్ డిస్ప్లేలో ఇచ్చారు. అది వినగలే లిటరల్ గా అందరూ రియాక్షన్ ఇదే అనమాట. బికాస్ ఎందుకంటే ప్రతి ఒక్కరు 12 hours 24 hours పడద్దు అనుకున్నారు. ఇక్కడ చూస్తే నుంచి 48 hours బాంబు పేల్చారు. అందరూ ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుందామా, ఉండిపోదామా, ఏడ్ చేద్దామని ఒక పానిక్ సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు. నిండా ములిగాక చలి అంటే అన్నిటికీ ఎంత దూరం వచ్చిందో ఇంకేం చేస్తామని చెప్పి అందరూ అయితే ఉండిపోయారు. సో వెంకీ డాడీ మా కష్టాలు చూడలేక మేము 24 hours ఎస్టిమేషన్ వేసుకుంటే డాడీ మాత్రం 12 hours అయినా దర్శనం చేసి బయటికి అయితే తోస్తాడు మమ్మల్ని. సో నాకు ఈ జర్నీలో అర్థమైంది ఏంటంటే దేవుడు దర్శనం చేసుకోవాలన్న దేవుడు అనుగ్రహం అయితే ఉండాలి. సో మేమైతే ఇంకా తిరుపతి నుంచి స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. స్టేషన్ దగ్గరలో గుడి అయితే ఉంది. అదేంటో తెలియాలంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్.